మనీ రాకుండా అడ్డుకుంటున్నటువంటి మనలోని ఆ నెగిటివ్ బ్లాక్స్ని సులభంగా ఎలా తొలగించుకోవటం, ఆ తర్వాత ఆ మనీ ఫ్లో ఎప్పుడు ఉండేలాగా ఎలాంటి ఆలోచనలు చేయాలి. ఒక ఫ్యామిలీ తీర్థయాత్రల పేరుతో చాలా ఆస్తిని ఎలా పోగొట్టుకున్నారు, అదే పనిగా దేవుడి దగ్గరికి అన్ని చోట్లకి తిరుగుతూ ఆ సబ్కాన్షియస్ మనసుకి, విశ్వానికి ఎలాంటి సంకేతాలు ఇచ్చారో తెలుసుకుందాం. ఇక్కడ మనం పేదలమని భావించితే పేదరికాన్ని ఆకర్షిస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చాలామందికి డబ్బు గురించి సరైన అవగాహన ఉండదు. అవన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ప్రపంచంలో చాలామంది విషయాల్లో చాలామంది సంపన్నులుగా ఉన్నారు, చాలామంది పేదవారిగా ఉన్నారు. 10% మాత్రమే ధనవంతులు ఎందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా అంటే వాళ్ళు డబ్బు గురించి సంతోషమైన ఆలోచనతో ఉన్నారా, లేకపోతే డబ్బు లేదని దాని గురించి ఆలోచిస్తున్నారా, అసలు ఎలా ఆ సంతోషాన్ని ఎలా కోరుకుంటున్నారు, మిగతా వాళ్ళలో ఈ మనీ బ్లాక్స్ పెరిగిపోవటం వల్ల వాటి నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి. డబ్బు అనేది ఈ ప్రకృతిలోని చెట్ల ద్వారా ఆ జిగురు నుంచి తయారు చేసినటువంటిది. అది దేవుడు కాదు. దాన్ని పూజించకూడదు, ప్రేమించాలి. చాలామంది దాన్ని పూజిస్తారు. పూజిస్తే అది దేవుడి కింద లెక్క అవుతుంది. అది ప్రకృతి, దాన్ని ప్రేమించాలి. ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా విషయాల్లో అర్థం కాదు. చాలామందికి దాన ధర్మాలు ఎలా చేయాలో తెలియదు. అందరికీ కనిపించేలాగా నేను ఇచ్చానని చెబుతూ ఇస్తుంటారు. అది ఎప్పటికీ ఉపయోగం ఉండదు. మరి ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదని మీరు గ్రహించిన రోజున ఈ ప్రపంచమంతా మీకు అనుకూలంగా మారుతుంది. ఎప్పుడు మనం నమ్మినప్పుడు. అంటే మన సబ్కాన్షియస్ మనసు ఒక నిధి నిలయం. మనలోనే అంతులేని నిధి నిలయం ఉంది. అది స్వర్గంలో నిధులను మన దగ్గరికి చేరుస్తుంది. మన పేదరికాన్ని, చిరాకుని, అసహనాన్ని, లేనితనాన్ని చూపిస్తున్నప్పుడు అది దాన్నే మనకు తిరిగి తీసుకొస్తుంది. సబ్కాన్షియస్ మనసు అంత శక్తివంతమైనదన్నమాట. దానికి ఏది చూపిస్తే డబ్బున్న వ్యక్తులు డబ్బును ఆకర్షించడమే కాక అది వాళ్ళ దగ్గర నిలిచి ఉండేలా చేసుకోవటం కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఈ ప్రపంచంలోని డబ్బంతా పోగి చేసి ఆ మనుషులందరికీ కూడా సమానంగా పంచిన మళ్ళీ అది ఆ 10% మందికే చేరుకుంటూ వెళ్ళిపోతుందట. ఎందుకంటే వాళ్ళకి డబ్బు మీద ప్రేమ అలాంటిది. దానికి అయస్కాంత శక్తి ఉంటుంది. ప్రపంచంలోని సంపదనంతా తరలించేది ప్రేమ శక్తి మాత్రమే. అది ప్రేమ సూత్రం ప్రకారమే డబ్బును తరలిస్తుంది. ఆ ప్రేమ సూత్రం నుంచి తప్పించుకుపోవటం అసాధ్యమనే దానికన్నా నిత్య సత్యం మరొకటి లేదు. ఈ విషయం అన్ని మతాలలోనూ, తాత్వికతలలోనూ, శాస్త్ర విజ్ఞానంలోనూ కూడా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, నేను చాలా పేదరికం నుంచి వచ్చానండి, కష్టపడితే తప్ప గడవని పరిస్థితి నుంచి నా తల్లిదండ్రులు అంత కష్టపడి నన్ను చదివించారు, చాలా ఇబ్బందులు పడ్డాం మేము అంటూ దాన్ని 1,00,000 సార్లు చెప్తారు. ఆ చిన్ననాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా ఎలా పెరిగారో, ఎలా ఇబ్బంది పడ్డారో దాన్ని అదే పనిగా కథలుగా ఎవరికి పడితే వాళ్ళకి చెప్తూ ఉంటారు. అవేమవుతుంది? అఫర్మేషన్ అవుతుంది. అఫర్మేషన్స్ అయ్యి, ఓహో నీకు అలా కావాలా, అలాగే ఉండాలని నీకుందా అంటూ ఆ ప్రతికూల భావాలే ఆ వ్యక్తికి వస్తుంటాయి. అలా మాట్లాడకూడదని ఎప్పుడు తెలుస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించినప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ని సంప్రదించినప్పుడు ఇందులోని ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఏ పదాలు పలకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలాంటి ఆలోచనలు రిలీజ్ చేయకూడదు, అనేకం ఉంటాయి. ఏదో ఒక వీడియోలో చూసేసి ఇదే ప్రపంచం, ఇదే మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుని చాలామంది భ్రమపడతారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం సబ్జెక్టు అనేది అనంత, యూనివర్స్ అనేది అంత అనంతం ఎలా అవుతుందో దానికి చివరంటూ ఎట్లా లేదో ఈ సబ్జెక్టు కూడా అనంతం, చివరంటూ లేదు.
ఉండే కొలది వస్తూనే ఉంటుంది అనమాట. అనంతమైన సబ్జెక్ట్. ఆ జీవితాంతం మనకి ఎదురయ్యే సంఘటనలు బట్టి ఈ కోర్సు అవసరం అవుతూనే ఉంటుంది. మరి ఆ బిల్ గేట్స్ చూడండి, వారెన్ బఫెట్, అమెజాన్ అధినేత, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కింద పడకుండా హై లెవెల్లో ఎదుగుతూనే ఉంటారు. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ గురువుల ద్వారా మాత్రమే వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. దాన ధర్మం కూడా ఎలా చేయాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే ఎప్పుడు ప్రపంచ కుబేరులుగా ఉంటున్నారు. చాలామంది తెలియక ఏం చేస్తుంటారు, ఉదాహరణకి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి చాలా ఎకరాలు పొలం ఉంది, ఆ సంపద కూడా చాలా ఉంది. దేవుడి పేరుతో వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం జరిగిందని చెప్పేసి జనాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్తా ఉంటే మరి దేవుడే మనకు అన్నీ ఇస్తాడని చెప్పేసి ఆ లారీలు, ఒక 60 లారీలు ఉంటే ఆ లారీల్లో పైన ఎండ పడకుండా టెంట్ లాగా వేసి ఆ జనాన్ని ఒక్కొక్క లారీలో చాలామందిని కూర్చోబెట్టి ఎక్కడ యాత్ర ఏదైనా జరుగుతుందంటే అక్కడికి ఆ 60 లారీలో జనాన్ని తీసుకుని ఊరందరిని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. వెళ్ళిపోయి అక్కడ ఆ తీర్థయాత్ర అంతా చూసుకొని మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేవాడు. ఇదే పని పెట్టుకున్నారు. అలా చేస్తూ చేస్తూ మొత్తం ఆస్తి అంతా జీరో అయిపోయింది. లారీలు కూడా అమ్మేసుకున్నారు. దీని అర్థం ఏంటి? దేవుణ్ణి మనం ఆ విధంగా చేస్తే దేవుడు ఇస్తాడని మీరు నమ్మారు. ఇక్కడ దేవుణ్ణి ఎవరు తప్పు పట్టట్లేదు. పూజించే విధానంలో లోపాలు ఉన్నాయని చెప్తున్నాం. దేవుడన్నా యూనివర్స్ అన్న ఒకటే. విశ్వం ఏం చేస్తుంది? నీ అలవాట్లను నీకు నచ్చాయనుకుని వాటిని మళ్ళీ మళ్ళీ చేపిస్తుంది. ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుడిని ధనవంతుడు ఎలా పూజిస్తున్నాడు? అర్థం కాని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు ఎలా పూజిస్తున్నారు? ధనవంతుడు జస్ట్ థ్యాంక్ యూ గాడ్ అని వెళ్ళిపోతున్నాడు, దేంట్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు. మిగతా వాళ్ళు చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, మొక్కులు తీరుస్తుంటారు, తలనీలాలు ఇస్తూ ఉంటారు, పొరులుతూ ఉంటారు రకరకాల యాంగిల్స్లో. అంటే వాళ్ళకి ఏం తెలుసు? అంత క్రితం ఎవరో చేశారు. ఇంటి పక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు, తాతలు, ముత్తాతలు ఈ ఆచారాన్ని పాటించారు, నేను కూడా ఆచరించాలి. మరి అంత డెవలప్ అయిపోయినటువంటి లక్షల కోట్లకి ఎదిగిన ధనవంతుడు స్పెషల్ ఫ్లైట్లో వచ్చి జస్ట్ సింపుల్గా 5 నిమిషాల్లో థ్యాంక్ యూని వెళ్ళిపోతుంటే అతని అకౌంట్లోకి బిజినెస్ అంతా పెరిగిపోతే లక్షల కోట్లు వస్తుంది. ఇక్కడ ఉన్నదంతా పోతుంది. ఈ లాజిక్ని ఎవ్వరూ ఆలోచించట్లేదు. వాళ్ళు ఎవరో చేశారు, మనం ఎవరో చేసాం. ధనవంతుడు ఏ స్టైల్లో చేస్తున్నాడు? ఎలాంటి బిల్ గేట్స్ ఉన్నాడు, అసలు టెంపుల్కే వెళ్ళాడు, థ్యాంక్ యూ గాడ్ అంటాడు సింపుల్గా, కానీ ధనం ఆగట్లేదు. వారెన్ బఫెట్ కూడా అంతే. ఏ టెంపుల్కి వెళ్ళి ఎవరికి కనిపించరు, ఏ రోజు కూడా వెళ్ళరు. అంటే ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని కాదు, వాళ్ళు మనసులో ప్రత్యేకంగా ఒక రూమ్లో ఒక రకంగా వాళ్ళు చేసుకుంటారు, విజువలైజేషన్ చేసుకుంటారు, థ్యాంక్ యూ చెప్తారు గాడికి. జనాలకు కనపడుతూ పెద్ద పెద్దగా అరుపులతో, కేకలతో, మొక్కులు తీరుస్తూ, ఏడుస్తూ, పరుదండాలు పెడుతూ బేపచ్చం చేస్తే ప్రేయర్ చేసినట్టు కాదంటున్నారు. ప్రవక్తలు, మతస్థులు ఏం చెప్తున్నారు? పూర్వకాలంలోనే ఆ గ్రంథంలో రాశారు, నువ్వు చేసే ప్రార్థన 4 గోడల మధ్య ఆ గొప్ప శక్తి వినేలాగా ఉండాలి. అదే దైవం అనుకో, ఆ శక్తి అనుకో. నేను ప్రేయర్ చేస్తున్నానని జనాలకి కనిపిస్తూ బేపచ్చంగా అరుస్తూ కేకలు వేస్తూ నేను భక్తుడిని అందరికీ కనపడేలాగా గుడికి వెళుతూ అక్కడ అందరినీ చూస్తూ గట్టిగా అరుస్తూ చేస్తున్నాడు అని తెలిస్తే అది పని చేస్తుందని తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అమాయకత్వంగా ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. మరి ఆ ధనవంతుడు ప్రేయర్ చేసేది ఎవరికి కనిపించడు. సీక్రెట్ రూమ్లో సైలెంట్గా జస్ట్ రిలాక్స్ మూడ్లో ఉండి థ్యాంక్ యూ చెప్తాడు. ఇక్కడ గాడ్ని నమ్మొద్దని ఎవరు చెప్పట్లేదు. పూజించే విధానం తెలియక సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, వయసు వెళ్ళిపోతుంది, కష్టాలు తీరటం లేదు, ఆస్తులు కరిగిపోతున్నాయి, రావట్లేదు. అవతల ధనవంతుడికి ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎవరు మారాలి? మీ దేవుణ్ణి మనం ఏ మతాన్ని వ్యతిరేకించొద్దు, ఎవరిని ఏమరద్దు, ఎవరి మత విశ్వాసాలు వారి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఆ డబ్బుని మైండ్లో చూడాలి, ఫ్లోలేగా. దానికి మనం ఆ ప్రేమ సూత్రాన్ని జోడించాలి. డబ్బుని ప్రేమించాలి, పూజించకూడదు. కొందరు ఆరతిస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు, గ్రహాన్ని పూజ చేస్తుంటారు. చాలామంది సూర్యుడిని సూర్య భగవానుడు అంటూ ఉంటారు. అంటే సైన్స్ తెలియకపోతే అలాగే అనుకుంటుంటారు. సూర్యుడు ఒక గ్రహం, మన భూమిలాగా. మన భూమి కన్నా 1,00,000 రెట్లు పెద్దది. అది వెలుతురుతో ఎప్పుడు అగ్నిగుండంలాగా ఆ సెగలు కొన్ని వేల కిలోమీటర్లు ఎగిసి పడుతూ ఉంటాయి ఆ గ్రహం మీద. అది దేవుడు కాదు. అట్లాగే కుజుడు, నక్షత్రాలు, చంద్రుడు ఏవి దేవుళ్ళు కాదు, గ్రహాలు. ఇవన్నీ కూడా అనంతమైన అంతులేని విశ్వశక్తిలో
నడుస్తున్నాయి, తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ తిరుగుతున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఈ సైన్స్ తెలిస్తేనే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తేనే అసలు విశ్వం ఏంటి, శూన్యం ఏంటి, ఈ గ్రహాలు ఏంటి, ఈ గ్రహం మీద మనం ఎక్కడున్నాం, ఇంత పెద్ద భూమి మీద ఆ చిన్న బాల్ లాగా అది అక్కడ తిరుగుతుంది, ఈ సైన్స్ అంతా కూడా అర్థమైతే తప్ప ఏం తెలియదు. ఇది తెలియకుండా బ్లాక్స్ పెరిగిపోయి ఆ బాధతో ఏడుస్తూ నాకు డబ్బు రావట్లేదు, ఆస్తి రావట్లేదు, ఉన్నదంతా పోతుందని ఏడుస్తున్నప్పుడు విశ్వము దాన్ని ఇస్తుంది. మన సబ్కాన్షియస్ మనసు ద్వారా దాన్నే పైకి పంపిస్తున్నాం, అదే ఇస్తుంది. అట్లాగే మన టెంపుల్కి వెళుతూ అదే రకంగా ఉపవాసం చేస్తూ, ప్రేయర్ చేస్తూ, ఏడ్చి రకరకాలుగా గోల పెట్టి ఏదేదో వాళ్ళ పద్ధతిలో, ఇదివరకు వస్తున్న పద్ధతిలో తెలుసో తెలియకో ఇలా చేస్తే వాళ్ళెవరో చేస్తున్నారు నేను కూడా చేయటం, వాళ్ళెవరో ఒక జంతువుని బలించారు నేను కూడా తీసుకొచ్చి ఇవ్వాలి, వాళ్ళెవరో ఒక సంతర్పణ పెట్టారు, ఓహో అలా ఇస్తే మంచిదని వీళ్ళు చేసేయటం, దాని లోతుల్లోకి వెళ్ళి పూర్వపరాలు పరిశీలించకుండా, అసలు తెలుసుకోకుండా ఆ లక్షల కోట్లు చేసేటటువంటి ధనవంతుడు, వ్యాపారం చేసేవాడు, హై లెవెల్ కుబేరుడిగా ఎగుతున్నాడు, తను ఎలా ప్రేయర్ చేస్తున్నాడు ఏ రోజు గమనించరు. ఇట్లా చేసేసుకుంటారు మోస పద్ధతులు. అదేమవుతుంది, యూనివర్సు నీకు అది నచ్చిందా అయితే మళ్ళీ చెయ్యి, మళ్ళీ నడు, మళ్ళీ మొక్కాళ్ళ మీద నడు, మళ్ళీ కొబ్బరికాయలు కొట్టు, మళ్ళీ మొక్కు, మళ్ళీ బలివ్వు, ఈ ఆస్తి అంతా అవచేయి, నీకు ఇష్టం అవుతుంది కదా, అట్లాగా అదే కోరుకుంటున్నావు కదా, అదే ఆకర్షిస్తున్నావు కదా, అదే నారికి పంపిస్తున్నావు కదా నా దగ్గరికి, నువ్వు తీసుకో, మళ్ళా చెయ్యి, నీకు నచ్చింది అనుకుంటా అని చెప్పి ఆస్తులన్నీ కరిగిపోయేదాకా మళ్ళీ చేపిస్తానే ఉంటుంది. అక్కడ ధనవంతుడి ఆస్తులు పెరిగిపోతున్నాయి, ఇక్కడ పేదవాడి ఆస్తులు కరిగిపోయి మళ్ళీ ధనవంతుడికే వెళ్ళిపోతున్నాయి. ఆ 10% ధనవంతుల దగ్గర ఉన్న డబ్బు అంతా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పంచినా మళ్ళా ఆ 10% దగ్గరికి వెళ్ళిపోతుందంట. కారణం ఏంటి, వీళ్ళు చేసే పనులు, అతను చేసే పనులు వేరేగా ఉన్నాయి. ఇది అర్థం కాక చాలా మంది పేదవాళ్ళుగా ఉంటున్నారు అని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. మనలోని అంతులేని నిధి నిలవ ఉందాను, అది ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, దానికి తెలియదంటూ లేదు. ఆ శక్తిని వదిలేసి వేరే శక్తుల్ని ఎదుర్కొంటూ వెళ్తున్నాము, ఈ డబ్బుని పూజిస్తున్నాము, ప్రేమించట్లేదు. ఇక్కడ ఈ అర్థాలు తెలుసుకుని మనుషులు మారిపోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. జీవితంలో ఒకసారి నేర్చుకుంటే ప్రాపర్ వే అర్థమవుతుంది. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, ఏం చేయకూడదు, ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా పూజిస్తున్నాము, డబ్బుని ఎలా ప్రేమించట్లేదు, దాన్ని ఏమని పిలుస్తున్నాము, ఇట్లా రకరకాల డబ్బుని రకరకాల కవిత్వాలతో పిలుస్తుంటారు చాలామంది. చాలా రకాలుగా, ఒక రకంగా కాదు. నువ్వు ఉండవా నా దగ్గర అని దాన్ని చూసి ఏడుస్తుంటారు. అది ఏడిస్తే వెళ్ళిపోద్ది. లాలించాలి. చిన్న పాపని ఎలా ముద్దు పెట్టుకుని మనం మాట్లాడతాం అలా డబ్బుతో మాట్లాడాలి తప్ప పూజించకూడదు. పూజిస్తే వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతే తిరిగి రాదు. ఇక ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రేమ సూత్రం ఒకటే ఉంది, దాన్ని అమలు చేయాలి. డబ్బుని ప్రేమించాలి. నేను సామాన్య స్థితిలో పుట్టలేదు, అసాధారణమైన వ్యక్తిగా ఎదగటానికి ప్రపంచంలో పుట్టాను. ఈ ప్రపంచంలో ఏ మూల ఏదున్నా అది పొందే హక్కు నేను కలిగి ఉన్నాను అని మీరు ప్రకటించినప్పుడు, ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదని మీరు గ్రహించినప్పుడు, ఆ రోజున ఈ ప్రపంచమంతా మీదవుతుందని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ప్రేమ సూత్రం నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం. అంటే ఏంటి, ఆ డబ్బుని, ఆ ప్రేమ సూత్రాన్ని అమలు చేసినప్పుడు అది తప్పించుకుపోదు, నిత్యం మీకు సరఫరా అవుతూనే ఉంటుందని చెప్తున్నారు. అది మనమే కారణం. సంతోషకరమైన భావం రిలీజ్ చేస్తున్నామా, డబ్బును పూజిస్తున్నామా, ప్రేమిస్తున్నామా, అది మనమే ఆలోచించుకోవాలి. ఇట్లా మనం అర్థం కాని తెలియని కొన్ని ఆ విధానాలు అమలు చేస్తూ అంతా పోగొట్టుకుంటున్నారు అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ఇక్కడ మీకు ఎప్పుడు డబ్బు నిలిచి ఉండాలంటే మీరు హుందాగా ధనవంతుడు ఎలా ఉంటాడో అలా మీరు ధనవంతుడిలాగా యాక్ట్ చేయాలి, ధనవంతుడిలాగా నిజంగానే ప్రవర్తించాలి. ఆ నమ్మకాన్ని, ఆ మాటలను, ఆ విజువలైజేషన్ని, ఆ మనీ మెడిటేషన్ని మీరు ఆ విశ్వానికి అందచేయాలి మీలోని అంతులేని శక్తి ద్వారా. దానికి చాలా చక్కగా మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకొని ఎలా చెప్పాలో నేను చెప్పినట్లుగా మీరు ఈ విధంగా చేయండి. ప్రశాంతంగా కూర్చోండి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా. ఒక రూములో చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టాలి. మళ్ళా చిన్నప్పుడు కష్టపడ్డాము అలాంటి ఆలోచనలు గుర్తు రాకూడదు, ఇంకా వేరే ఏది మైండ్లోకి రాకూడదు. ఒక ఫ్రెష్ వాటర్ని, చల్లటి వాటర్ని ఫేస్ కట్టుకుని ఆ తర్వాత రిలాక్స్గా కూర్చొని దాని మీదే మనసంతా పెట్టాలి. పెట్టి విశ్వానికి ఇలా మీరు చెప్పాలి. విశ్వానికి ప్రేమతో ప్రతిజ్ఞ చేయండి.
ఈ హృదయం మీద 2 చేతులు ఉంచి నా జీవితంలో నేను సంపూర్ణంగా డబ్బు సంపదతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో సంపదల దిశగా నడుస్తున్నాను. అనంతమైన విశ్వ మేధస్సు ఈ ప్రపంచాన్ని, డబ్బుని, సంపదలను, సమస్తాన్ని నాకు అనుకూలంగా చైతన్యపరుస్తూ నా కోసమే పునఃసృష్టి చేస్తూనే ఉంది. నేను అంతా సక్రమంగా కలిగి ఉన్నాను. ఈరోజు నాకు చాలా చాలా బాగుంది. ఈ ప్రపంచము అనంతమైన సంపదతో నిరంతరం నా కోసమే నింపబడి ఉంది. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నా, కావలసిన సమయంలో డబ్బు నా వద్దకు చేరుస్తున్నా ఆ మహోన్నతమైన విశ్వశక్తికి నా ప్రణామాలు. డబ్బు ఎప్పుడూ నా వద్ద నిలిచి ఉంటుంది. ఒక ప్రవాహంలాగా, ఒక మంచి మిత్రుడిలాగా నా అవసరాలు తీరుస్తున్న డబ్బుకి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. నేను నా జీవిత అనంతత్వంలో అన్ని సక్రమంగా, సంపూర్ణంగా సంపదలతో నిండి ఉన్నాను. నా లక్ష్యము డబ్బు, సంపదల, ఆ ధనవంతుని యొక్క లక్షణము, హావభావాలు, ఆ రిచ్నెస్తో కూడుకొని నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అన్ని రకాల బిల్లులు చిరునవ్వుతో చాలా చక్కగా నేను చెల్లిస్తున్నాను. అందువల్ల ఎన్నో వేల రెట్లు తిరిగి నాకు అనంత విశ్వశక్తి మరలా నా వద్దకే చేరుస్తుంది. అందుకు ఆ విశ్వశక్తికి నా కృతజ్ఞతలు. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిన్నటి కంటే ఈరోజు చాలా బాగుంది, నాకు అద్భుతంగా ఉంది. అందుకు విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను డబ్బుని, సంపదల్ని, నేను కొత్త జీవితాన్ని కలిగి ఉండి ఒక కొత్త లోకంలో చాలా సంతోషంగా విహరిస్తున్నాను. అలా విహరిస్తుంటే తెలియని హాయి నన్ను చుట్టేస్తుంది. ఆ చీతాకోక చిలుకలు అవన్నీ కూడా నా చుట్టూ తిరుగుతున్నాయి. ఎంత బాగుందో! ఆ ఇంద్రధనుసు నాకు కనిపిస్తుంది. నాకు శుభ సూచకాన్ని తెలియచేస్తున్న ఆ విశ్వానికి, ఈ ప్రకృతి నాకు అనుకూలంగా చల్లటి గాలితో తన సందేశాన్ని, నువ్వు ధనవంతుడివి అని తెలియచేస్తూ ఆ శుభాన్ని నాకు తెలియచేస్తున్న అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు. నాకు అందరూ సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికీ, అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందుకు అనంత విశ్వశక్తికి నా ప్రణామాలు. థ్యాంక్ యూ.